మూడకున్న నిమిషంబులు మాకు యుగంబులైచన్ కావునన్ రాత్రులైన నిన్ను కనులారగ చూటు మగన్న లక్ష్మీవర రెప్పలు అడ్డముగా చేసే ఇదేల విధాత క్రూరుడై. రాత్రిపూట నేను చూడాలనుకున్నాం, పగటిపూట నువ్వు పశువులు వేయడానికి కృష్ణ. రాత్రులైనా చూద్దామంటే నేను ఎడతెరిపి లేకుండా చూద్దామంటే బ్రహ్మదేవుడు మాకు అనవసరంగా కనురెప్పలు పెట్టిండు, ఆయన అంత క్రూరుడు అనుకోలేదు అనే విధంగా బ్రహ్మను తిట్టడం విషయం పక్కన పెడితే కృష్ణుని మీద అమ్మను నమ్ముకుంటే పోతన ఎవరిని నమ్ముకున్నాడు? సరస్వతిని నమ్ముకున్నాడు. ఆ పద్యమే అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మల గన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్ముల సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు ధారతను కుపాలుగా శాం సదుషాం ఉదార గంభీర భావరసరీతి మనోజ్ఞవాచం యా వ్యంజయత్న విరతం తాం ఏతాం మృతాం అమృతాం స్మరామి. ఇది అదే ఈ పుస్తక ఆవిష్కరణ శ్రీ వెంకటరమణ గారు తమ సందేశం మీరు అయిన తర్వాత దాంట్లో మన తాతాచార్య వాళ్ళు అనేది ఆశిస్తున్నది చెప్పమని. ఇప్పుడు ఆవిష్కరించబడినటువంటి భావసంబంధమైన పుస్తకాన్ని రత్నాకరరావు గారు వారి మామ అయినటువంటి ఈటూరు రాధాకృష్ణ గారికి అంకితం ఇస్తూ ఆ పుస్తకాన్ని స్వీకరించారు పద్మావతి గారు. వారందరికీ ధన్యవాదాలు. మాకు గురువు కూడా పాలమూర్తి స్కూల్లో ఆయన మాకు విద్యాభూమి చేసినటువంటి గురువులకు పుస్తకాన్ని అందించడం, వారిని మనుగడని అందించడం, మా చేతుల మీదుగా ఇవ్వడం అనేటువంటి మా సంతోషమైనటువంటి విషయం. ఈ శుభ సందర్భాన్ని ప్రదర్శించుకొని పుస్తక మనం ఆవిష్కరించినటువంటి శ్రీ వెంకటరమణ గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రవిగాంచని కవిగాంచుని అన్నప్పుడు అది కూడా చూసినాము, విన్నాము. వారికి ఆలోచన విధానం, మనం ఒక విషయాన్ని చూసే దృక్పథం కోణం ఒక రకంగా ఉంటే వారి కోణం వినూత్నంగా ఉంటుంది. అది విన్నాక ఇట్లా కూడా ఆలోచిస్తారా, ప్రకృతి గురించి కానీ మనుషుల గురించి కానీ ఒక మానవ సంబంధాల గురించి కానీ అన్నిటి గురించి వారు కవి చూసే విధానం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ మాత్రం భావుకత అనిపించినప్పుడు అబ్బా చాలా ఆనందం, మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది కవిత్వాలు. అయితే ఈ తెలియకుండా ఈ రోజులలో దీనికి దూరం అవుతున్నారు పిల్లలు కానీ యువత కానీ. ఏదో అప్పుడప్పుడైనా కొంచెం ఇటువంటి పుస్తకం తీసి చూస్తే తెలుస్తుంటుంది ఈ విషయాలు. కవి హృదయం ఎట్లుంటుంది, వారు చూసిన విధానం ఏంది, వారు ఏ విధంగా చూపిస్తున్నారు ప్రకృతిని కానీ మనుషులను కానీ తల్లిని తండ్రిని పిల్లలను వాళ్ళ రిలేషన్స్ను వాళ్ళ లోపల భావోద్వేగాలను అవి చూస్తుంటే మనకు కూడా కలిసి ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. మనకు వాటితో ఐడెంటిఫై చేసుకో ఏదో టైంలో అరే ఇట్లా కూడా మనకు అనిపించిందని వాటికి మనం కూడా మన భావాలను చెప్పలేము, వాళ్ళు అక్షరరూపం ఇస్తారు. ఎనీహో మా అన్నయ్య గారు ఈ సందర్భంగా నాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞత చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తర్వాత రత్నాకరరావు వారి సభ్యుమణి అరుణ గారు అయినటువంటి అంతా కూడా మన ధార్మికవేత్త శ్రీమాన్ తాతాచార్య గారి వల్ల ఆశీస్సులు తీసుకోగలరని మీ అందరికీ కోరడానికి ఆశీస్సులు తీసుకోవాలి. వారి దగ్గర ఆశీస్సులు తీసుకో.
ప్రతి సందర్భంలో మనల్ని ఆశీర్వదించి మనకు మంచిది జరగాలనేటువంటి ధార్మిక భావం కలిగినటువంటి దైవాలకు నమస్మాది తర్వాత వంశపారంపర్యంగా కొంత సాహితీ జిజ్ఞాస ఉంది కాబట్టే తాను ఉద్యోగరీత్యా పనిచేసినటువంటి రెవెన్యూ శాఖకు విరుద్ధంగా రిటైర్ అయిన తర్వాత సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించి మేము ఏర్పరచుకున్నటువంటి శ్రీ పోతన చైతన్య వేదికకి ఒక రకంగా వారే దానికి సాహిత్య సేవ చేస్తున్నారనలో ఏ రకమైనటువంటి అతిశయోక్తి లేదు. ఇంతకుముందు వీరి రచనలు తడబడుతూ అడుగుడుతూ జ్ఞాపకాల దొంతరలు అనేటువంటి 2 పుస్తకాలు 2 కవితా సంకలనాలు ఆవిష్కరించబడ్డాయి. ఇది 3వది. మరొకటి కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా శ్రీ పాలడుగు రత్నాకరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే కవి, ఎందుకంటే నేను ఆంగ్లోపన్యాసకుడిగా పనిచేశాను, ఆంగ్ల సాహిత్యం మీద కాస్త పట్టుంది కాబట్టి రచయిత అనేవాడు తనలో ఉన్నటువంటి జిజ్ఞాసని అనేక రకాలుగా బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆలోచనల పరంపర అనేటువంటిది కొనసాగుతున్నప్పుడు కొంతమంది మాత్రమే వాటికి అక్షర రూపం దాలుస్తారు. అందరికీ ఈ రకమైనటువంటి వ్యాసంగం ఉంటుందని నేను అనుకోను. కానీ తనలో ఉన్నటువంటి జిజ్ఞాసని పట్టు వదలకుండా ఏ రకమైనటువంటి ఆలోచన వస్తే ఆ రకమైనటువంటి ఆలోచనని అక్షర రూపంలో పెట్టడానికి రత్నాకరరావు గారు ప్రయత్నం చేశారు. వారికి అభినందనలు. ఇది ఒక ఇన్స్టింక్ట్గా, ఇంట్యూషన్గా వస్తుందనడంలో తప్పులేదు. అయితే ఈ సందర్భంలో నేను 1991లో ఎంఫిల్ డిజర్టేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఒక ఎమర్సన్ కొటేషన్ని దాంట్లో వాడుకున్నాను. Whatever the writer beholds or experiences comes to him as a model and sits for its picture. ఏ రచయిత అయినా కవైనా మనసులో ఏదనుకుంటాడో అనుకున్నటువంటిది అక్షర రూపం దాల్చుతుంది అని. అయితే రత్నాకరరావు గారు తను చేసినటువంటి ప్రయోగంలో రత్నాకరరావు కుటుంబీకులు, రత్నాకరరావు తాను పొందినటువంటి ఒక జీవిత అనుభవాలు, వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో, కవిత్వం అనేటువంటిది ఈ మధ్యకాలంలో డాక్టర్ నాగయ్య గారి ముందు ధైర్యం చేయకూడదు, కానీ వచన కవిత్వం అనేటువంటిది ఏ రకంగా పదాలను అమరిస్తే ఆ రకంగా కవిత్వం అయిపోతుంది. అది రత్నాకరరావు గారు చేశారు. అయితే దాదాపు అనేక కవితల్లో తన జీవితానుభవాలు అనేటువంటి బాధల రూపంలోనే కనిపిస్తుంటాయి. తను పొందినటువంటి అనుభూతులన్నీ కూడా బాధల రూపంలో, ముఖ్యంగా కరోనా సమయంలో అనేక రకాల కవితలు రాశాడు. దాంట్లో తాను కాకుండా సమాజం, ప్రజలు, సంఘం ఏ రకంగా ఆ బాధలను ఎదుర్కొన్నది అనేటువంటిది అనేక కవితల్లో చూపించాడు. దీన్ని వారి మామగారైనటువంటి ఈటూరి రాధాకృష్ణరావు గారికి అంకితం ఇవ్వడం అనేటువంటి దాంట్లో కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ చంద్రమోహన్ గారికి తెలిసి ఉంటుంది,
తాతాచారి గారికి తెలిసి ఉంటుంది, మా గూడూరు గ్రామస్తులకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈటూరు రాధాకృష్ణరావు గారు కూడా ఒక పాపులర్ హెడ్ మాస్టర్, వెరీ డెడికేటెడ్ టీచర్, లిటరరీ వాల్యూస్ని ప్రత్యేకంగా పుడికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. వారు కూడా జనగామ పట్టణంలో మంచి సాహితీవేత్తగా, ఒక సాహితీ వేదికకి అతను లీడర్గా ఉండి ముందుకు నడిపించినటువంటి వ్యక్తిగా, మంచి ఇంగ్లీష్ టీచర్గా నాకు కూడా తెలుసు, పేరొందినటువంటి వ్యక్తి. అలాంటి వారికి తన మామకు ఈ పుస్తకాన్ని, ఈ కవితా సంకలనాన్ని అంకితం ఇచ్చి వారి అనుబంధాన్ని, ప్రేమని, మమకారాన్ని పంచుకున్నట్టుగా నేను భావిస్తాను. ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చి వారి అత్తగారిని ఈరోజు సన్మానించుకొని రత్నాకర్రావు గారు, అరుణ గారు వారికి ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తాను. ఇక ఒక్కసారి నేను, ఎందుకంటే పుస్తక పరిచయం అంటే దాదాపు 70-75 కవితలు ఉన్నాయి, వాటన్నిటికి కాదు. కానీ ఒక్కసారి మొదటి పోయం ఓడిపోవడమే మంచిది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి తాను చేసే పనులు ఎంత పట్టుదలతో చేసినప్పటికీ అవి సఫలం కాకుండా ఉంటాయి. దీంట్లో తన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ని చెప్పినట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు కాలాన్ని ఒడిసిపట్టలేక చతికిలబడుతున్నా లేవడానికి చేసే ప్రయత్నంలో విఫలం అవుతూ అనే వాక్యాలు సమాజానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, అనేక కవితల్లో ఉన్న కుటుంబ సమస్యలు, వాటి స్థితిగతులు, అతను అనుభవించినటువంటి ఒక 7-8 కవితలు ఉన్నాయి. ఇక ఒక ఒక 11 కవితల్లో కరోనాకు సంబంధించినటువంటి సంఘటనల గురించి ఉన్నాయి. దాంట్లో సంక్షోభ వలయం, ఆశల కాలాన్ని ఆహ్వానిస్తాను, భరోసానిస్తుంది, మబ్బులు వీడుతున్న ఎండలు, నిశ్శబ్దం ప్రవహించింది, వీధుల నిండా కురుస్తూనే ఉన్నవి, బారడంతైన భౌతిక దూరం, గుండెను పిండిన బాధ ఒకటి నులిమెచ్చని కోత గురైంది, చేరువగా ప్రవహించుదాం, ఉదయం నిద్ర నుంచి లేవగానే. ఇవి కరోనా సందర్భంలో తాను పొందినటువంటి అనుభూతులుగా చెప్పుకోవచ్చు. ఇటు బాధల నుంచి మైమర్పించజేయడానికి కొన్ని పండుగల విశిష్టతలను కూడా అక్కడక్కడ మనకు అందించాడు. కార్తీక పౌర్ణమి, ఒక్క నిమిషం, ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా విద్యావేత్త పెద్దలందరూ కూడా ఏదో మాట్లాడుతూ ముందుగా శ్రీమాన్ ఆచార్య గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. తర్వాత నాకు ఒక విధంగా చాలా సన్నిహితుడు. సరే, ఈ మధ్య విశ్రాంతి జీవితంలో ఆయన రాయటం మొదలుపెట్టినట్టున్నది. దాన్ని ఇంకా పురోభివృద్ధి చేసుకోవాలి, బాగా పైకి రావాలని, ఇంకా రచనలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్ష, ఆశీర్వచనం కూడా. సరే, ఉంటాను. ముఖ్యంగా మరి శ్రీ పోతన చైతన్య వేదిక గూడూరు వారి సంబంధించిన
మరి పాలడు రత్నాకరరావు గారు రచించినటువంటి ఒక కథా సంపుటిని ఆవిష్కరించడానికి చాలా ముఖ్యంగా మరి ఆల్రెడీ మరి ఎలేగా చెప్పడం జరిగింది. ఆ యొక్క వరంగల్ జిల్లా పూర్వం వరంగల్ జిల్లా ప్రస్తుతం జనగాం జిల్లాలో ఉన్నటువంటి మరి పాలకుర్తి మండలం అనేది చాలా పవిత్రమైనటువంటి మండలం. ఆ మండలం లోపల మరి పూర్వకాలం నుంచి ఎంతోమంది సాహిత్యవేత్తలు రావడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే పాలకుర్తి సోమనాథ్ కానివ్వండి, వాల్మీకి కానివ్వండి, అదేవిధంగా బొమ్మర పూతర కానివ్వండి, అదేవిధంగా ఇంకా చాలామంది ఎంతోమంది ఉన్నారు. మనకి అటువంటి వాళ్ళు మరి ఆ యొక్క ప్రాంతంలో పుట్టడం అనేది అందరికీ కూడా మా అందరికీ దొరకాలి. తాతగారి పెద్దలు తోడుకుంటున్నారు. వారి బంధువర్గం స్నేహితులు రత్నాకరరావు చిరకాల మిత్రుడు కాకుండా పోతన చైతన్య వేదిక సహసభ్యులం సహస్థాపకులను కూడా అందరం అందు గురించి వారి ఇద్దరు రాసిన పుస్తకంలో నేను చూసినట్టున్నాను. వారు ఎంతో శ్రమకు వచ్చి మంచి సామాజికపరమైన అంశాలను తగ్గిస్తూ రాసిన పుస్తకం కొంతనే చదివాను అనుభవించారు కాబట్టి పూర్తి చదవలేదు. అందు గురించి వారి యొక్క దార్శనికత అందులో ప్రస్తుతం ఉంటుంది. ఆ విధంగా వారి ప్రయత్నానికి చాలా అభినందనలు తెలుపుతూ వారు ఇంకా కూడా అవకాశం ఉంటే అలాంటి రచనలు చేసి సమాజానికి అందిస్తారని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. చాలా అభినందనలు, మంచి మధురమైనటువంటి మాటలు తెలిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. నెక్స్ట్ ఇప్పుడు శ్రీ గూడూరు వాసి అయినటువంటి ఉపేందర్ రెడ్డి గారిని వచ్చి మాట్లాడవలసింది. ఉపేందర్ రెడ్డి గారు అభినందనలు మరియు ధన్యవాదాలు చేస్తున్నందుకు వారి కృతజ్ఞతలు కూడా. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగడానికి ఈ నరసింహస్వామి గారిని వేదికపై వచ్చి మాటలు మాట్లాడాల్సింది అనుకుంటున్నాను. చిరకాల మిత్రుడైనటువంటి ఈ పాపర్లకు మా మిత్ర బృందానికి సంబంధించినటువంటి గూడూరు భక్తులు సందేశాలు ఇవ్వవలసిందిగా వారు ఉపాధ్యాయునిగా చాలా ఉత్తమ ఉపాధ్యాయునిగా కూడా సేవలు అందించి రిటైర్ అయినటువంటి గూడూరులో జన్మించినటువంటి చిన్నప్పటి నుండి 6th వరకు కూడా గూడూరులోనే చదువుకున్నాను. 7th, 8th, 9th పాలకుర్తిలో చదివాను. ఇక తర్వాత పెద్దన్న దగ్గర నుంచి చదువుకోవడం, తర్వాత అన్న ద్వారానే చదివాయి. డిఎస్సి టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత వరంగల్ డిఎస్సి అప్పుడు తీయలేదు, కంప్లీట్ చేశాను. 35 years 1979 నుండి 2014 వరకు అక్కడే చేశాను. ఇక మరి అందరూ మిత్రులు బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే ప్రస్తుతం అపార్ట్మెంట్ తీసుకొని ఉంటున్నాను. సరే, గూడూరులో మిత్రులు అవకాశం ఇచ్చినందున మాట్లాడుతున్నాను. వారు ఇంకా కవితలు రాస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈనాటి ముఖ్య అతిథి ఎల్లపట్ల నాగయ్య గారు, ఈ శ్రీ పోతన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి ఆర్తి పరాంకుశం గారు, భావ ప్రతిస్పందనలు కావ్య ఆవిష్కర్త శ్రీ గుంటపల్లి రమణ గారు, మరియు ఈ కార్యక్రమానికి ప్రధాన కర్త రచయిత కవి మా మేనమావ శ్రీ పాలడు రత్నాకరరావు గారు, పెద్దలు గుర్తులీలు నల్లవాణి చక్రవర్తుల తాతాచార్యులు గారు, మా వరంగల్ జిల్లా పూర్వపు
జిల్లా విద్యాధికారి శ్రీ చంద్రమోహన్ గారు మరియు మిత్రులు, మా బంధువులు అందరికీ నమస్కారం. 2 విషయాలు మాట్లాడాలి మెయిన్గా. ఒకటి, మా మామగారు గొప్ప కవి. అంతకుముందు అడుగిడుతూ కనబడుతూ మరియు జ్ఞాపకాల తొంతరలు అనే పుస్తకాల ఆవిష్కరణలో, కవిత ఆవిష్కరణలో నేను ఒక రత్నావళి వారి మీద రాసి ఆనాడు ఆ సభలో తెలియజేశాను వారి మీద నాకు అభిమానాన్ని. అయితే ఈరోజు రాసిన భావప్రకృతి స్పందనలు అనే కవిత శీర్షిక వారి మేనమామ, వారికి పిల్లనిచ్చిన మామగారి మీద రాశారు. నేను మా తాతను ఒకసారి గుర్తు చేసుకుంటాను, ఎందుకంటే ఇది గుర్తు చేసుకోవాల్సిన రోజు. చాలా సంతోషం మామ. మా మేనమామ గారు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఒక కవిగా అవతరించి అద్భుతమైన సాహిత్యాన్ని తీసుకొస్తూ, ముఖ్యంగా మా రిలేటెడ్గా ఉన్న సాహిత్యాన్ని తీసుకొస్తూ మా అందరినీ ఒక రకంగా మళ్ళీ కలుపుతున్నాడు. సో చాలా సంతోషం మామ. ఈరోజు ప్రతిస్పందనలకు ఇది నా స్పందన. చేస్తున్నాను. నాగయ్య సార్ సాహిత్య కార్యక్రమాలలో ప్రతిసారి నాకు వాట్సాప్లో పంపిస్తున్నప్పుడు ఏమాత్రం వీలైనా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అనుకుంటా వచ్చిన శ్రోతగా వచ్చిన ఇక్కడ పిలిచింది రత్నాకర్ రావు గారి ఈ భావస్పందన గ్రంథావిష్కరణలో ఒక 2 విషయాలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, పోతన నడయాడిన నేల మీద పుట్టిన ఆ గ్రామ వాస్తవ్యులందరికీ, తెలుగు సాహిత్యం మీద బతుకుతున్న నాలాంటి వారి పక్షాన చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులైచన్ కావునన్ రాత్రులైన నిన్ను కనులారగా చూడు మగన్న లక్ష్మీవర రెప్పలు అడ్డముగా చేసే ఇదేల విధాత క్రూరుడై. రాత్రిపూట నేను చూడాలనుకున్నాం, పగటిపూట నువ్వు పశువులు వేయడానికి కృష్ణ. రాత్రులైనా చూద్దామంటే నేను ఎడతెరిపి లేకుండా చూద్దామంటే బ్రహ్మదేవుడు మాకు అనవసరంగా కనురెప్పలు పెట్టిండు, ఆయన అంత క్రూరుడు అనుకోలేదు అనే విధంగా. అంటే బ్రహ్మను తిట్టడం విషయం పక్కన పెడితే కృష్ణుడి మీద ముందుగా కవితా సంకలనం వెలువడినటువంటి రత్నాకర్ రావు గారికి అభినందిస్తున్నాను. ఎందుకంటే నాటి పోతన నుండి నేటి వరకు ఆ ప్రాంతం తెలుగు నేలగా వికసిస్తుంది. అనేక సంవత్సరాలుగా పోతనని కానీ ప్రతిసారి ఒక రకంగా ఈ తెలుగు నేల మీద కొనాడుతున్నటువంటి తెలుగు బోధన కూడా ఇవాళ చెప్పుకునేటువంటి దాంట్లో అంతరించిపోతున్నప్పుడు ఇంకా ఈ తెలుగు బతికే ఉంది, ఇంకా ఈ కవిత్వం బతికే ఉంది అని చెప్పడానికి ఆ వారసత్వాన్ని రత్నాకర్ గారు మోసుకొచ్చి ఈ భావతరంగాల కవితా సమితిని తీసుకొచ్చారు. నమః. పాలకుర్తి మండలం ప్రక్కనే ఉన్న బమ్మెరలో నేను తెలుగు పండితుడిగా పనిచేస్తాను. ఈ మధ్య మా దగ్గర మా స్కూల్ ఆవరణలోనే పోతన విగ్రహాన్ని ఇక్కడ సభాధ్యక్షులు పెద్దలు పరామర్శం వారు వచ్చి ఆవిష్కరించారు. నాకు ఒక సంతోషమైన విషయం ఏంటంటే, మా గురువు గారు నాకు బీడీ కాలేజీలో సైకాలజీ చెప్పారు, చంద్రమోహన్ సారు, వారికి నమస్కారాలు. నేను స్కూల్లో బొమ్మెరలోకి వచ్చినప్పుడు మొదటిసారిగా పిల్లలకు ఛందస్సు చెప్తూ నాకు అలవాటు ఏంటంటే, ఛందస్సులో పిల్లలతోటే ఒక చిన్న పద్యం రాయించడం అలవాటు. దాన్నే ఉదాహరణగా తీసుకుంటాను. ఆ ప్రాంతం గొప్పతనం ఎలాంటిదంటే, ఒక చిన్న కవిత రాసి దీన్ని మీ ఇష్టం ఉన్నట్టు రాయండి అంటే 10 మంది పిల్లలు రాశారు.
మనకి శ్రీశ్రీ గారి సింధూరము రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులిజంపిన లేడి మిత్తురుము ఎగరేసిన ఎర్రజెండా కాలాలోని నవ కవనానికి అని జరుక్షాస్త్రి గారు ఒక పేరడి రాశారు. అయితే కవిత్వం ఎక్కడ ప్రాదుర్భవిస్తుంది అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న చోట ఎక్కువగా ప్రాదుర్భవిస్తుంది. ఏదో ఒక భావం ఉండాలి, ఒక చైతన్య భావన ఉండాలి. దీన్ని మీరు మార్చి రాయండి అంటే ఒక పిల్లగాడు ఏం చేశాడంటే సింధూరము రక్తచందనం బంధూకము సంధ్యారాగం పులిజంపిన లేడినెత్తులు అన్న చోట పులులందిన్న లేళ్ళున్నవి అని వాడికి ఎట్లా ఆలోచన తట్టిందో కానీ అదొక పెద్ద సబ్జెక్ట్. సాధారణంగా పులి మిగతా జంతుజాలాన్ని తినడంలో అర్థం ఉన్నది, కానీ లేడి పులిని తిన్న అని ఒక విప్లవ భావాన్ని తీసుకొచ్చాడు. పాలకుర్తి, ఇక్కడ గూడూరు, బమ్మెర 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు మీ ఇద్దరం క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్. వాళ్ళు ఇద్దరమే ఇప్పుడు అక్కడ ఉపాధ్యాయులుగా ఉన్నాం. అది మా అదృష్టం. అక్కడ మేము పోతన విగ్రహాన్ని ఆవిష్కరించి వీరి చేత అనేక సాహిత్య సభలు కూడా నిర్వహిస్తున్నాం. పక్కన ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు కేవలం పుస్తకం ద్వారా గూడూరు యొక్క పోతన చైతన్య వేదిక నాకు పరిచయం అయింది. ఆ పుస్తక రూపంలో నేను అప్పుడప్పుడు చూసుకున్నాను. నిన్న వాట్సాప్లో నాకు సారు ఈ విషయం పెట్టగానే తప్పకుండా ఇక్కడికి రావాలి, గూడూరుతో సంబంధాన్ని పెంచుకోవాలన్న భావనతో నేను ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి భక్తులందరూ పుస్తకం గురించి, పుస్తక రచయిత గురించి చెప్పారు. ఇప్పుడు నేను పోతన తత్వము, పోతన మనస్తత్వము, పోతన జీవిత చరిత్ర గురించినటువంటి నా పాట మాడుగుల నాగపరి శర్మ నోట. అమ్మను నమ్ముకుంటే పోతన ఎవరిని నమ్ముకున్నాడు? సరస్వతిని నమ్ముకున్నాడు. ఆ పద్యమే. అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మల గన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్ముల సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు ధారతను కుపాలుగా గమ్మని పోసినట్టి రసగూర్ణ వితీర్ణ సువర్ణవర్ణమౌ మా అమ్మను నమ్ముకుంటి మహనీయ భారములను మోయగలే నటంచు కంఠమున కచ్చ పెన్నిలిపి నా మృదు భాషల పల్లవించు రాజమ్మున సుష్మరావలిన్ నిశిక్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకుంటి సమ్మిళితార్థభావ మనసా వచసా శిరసా పదే పదే రమ్మని చేరబిలిచి చిరం హృదయమున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకుంటి అమ్మను అమ్మనటంచు హృదయం విన పమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములు గొనక సొత్తి శరీరము వాయకుండా ఏ సమ్మెట వేటులం బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యంబున రాజరాజు అయి తుషార పటీల మరాల కీర్తి బమ్మెర పోతరాజు కవి భాగవతము జగత్సుతారంభమై కొమ్ములు కుమ్ముగిత్తలను కోలను బట్టి పొలాల సౌరులు తుమ్ములు ధూళి పూసుకొని దుక్కిట దున్నుట చేజనించులే చెమ్మట ధారలే కవన చిత్రణ మందున సారధారలంచు అమ్ముని ముత్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ధచిత్రుడవు బమ్మెర పోతరాజు కవి భాగవతంబు జగత్సుపారంభమై కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికి చిమ్మిన లేత వెన్నెలల సీతమయూకుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే అనయమ్ము ప్రియమ్ము నయమ్ము మీర ఆ అమ్మను నమ్ముకుంటి మహాజనులార గ్రహింపుడే సవన్. ధన్యవాదాలు సార్.
సదుషాం ఉదారగంభీరభావరసరీతి మనోజ్ఞవాచం యా వ్యంజయత్న విరతం తాం ఏతాం మృతాం అమృతాం స్మరామి. ఇప్పుడు మనం ఇవాళ ఆనాటి రచనలు అంటే రామాయణ భారతాలను తీసుకుంటే మీరు మధ్యకాలంలో ఎవరు వచ్చినా కూడా ప్రబంధాలు కావచ్చు, లేకపోతే నవళ్ళు కావచ్చు, సమకాలీనంలో వచ్చినటువంటి విశ్వనాథ వేయిపడగలు, అలాగే లక్ష్మీనారాయణ గారి మాలపల్లి నవల, అలాగే గోపీచంద్ అసమర్థ జీవయాత్ర నవల, మీరు అవి మర్చిపోయినటువంటి ఆనిముత్యాలు. ఇవాళ మీరు సమాజంలో ఇప్పుడు కూడా కాళోజీ రచనలు మీరు చూసుకోండి ఏవైనా కూడా. అంటే మనకు అన్ని వచ్చినా కూడా ఇంకా రావాలనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి, మనం వాటిని ఆదరిస్తూనే ఉంటాము. అవి మనకు మనసు సంస్కారానికి ఉపయోగపడుతూనే ఉంటాయి. అది సాహిత్యంలో ఉండేటువంటిది. అందుకని మరి సాహిత్యాన్ని గురించి కూడా ప్రాచీనులు ఏం చెప్తూ ఉంటారంటే, ధర్మార్థ కామ మోక్షేషు వైచక్షణ్యం కళాసుటు కరోతి కీర్తిం ప్రీతించ సాధు కావ్య నిషేధనం అంటాడు. ఒక రచన చేయటం వల్ల ఏం జరుగుతుంది మనకి అంటే స్పష్టంగా చెప్పారు. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం మహానుభావులు చెప్పినటువంటిది. భామవుడు అనేటువంటి ఆలంకారికుడు చెప్పాడు. ఇది ఏం చెప్తున్నాడంటే, ఒక సాధు కావ్యం, ఉత్తమమైనటువంటి కావ్యం కనుక మనము చదివితే, లేదు ఆ రచన చేసిన వ్యక్తికి చదివిన వ్యక్తికి కూడా ఏం చేస్తుందట అంటే, ధర్మ అర్థ కామ మోక్షముల యందు విచక్షణా జ్ఞానమును కలిగిస్తుంది. ఒక ఉత్తమ రచన ఇప్పుడు కూడా. అలాగే ఏం చేస్తుందట, కీర్తిం ప్రీతించ, ఆ రచన చేసినటువంటి వ్యక్తికి సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రీతించ, సమాజం చేత గౌరవింపబడతాడు. చూడండి, ఒక పుస్తకం చదవటం వల్ల మనిషిలో ఉండేటువంటి చతుర్విధ పురుషార్థాలు అంటాం. ధర్మము, అర్థము, కామము, మోక్షం. వీటిలో సంస్కారం కలిగిస్తుంది ఉత్తమ రచన. అంటే మనం ఎలా ప్రవర్తించాలి, ధర్మం కవులకు సమాజంలో మనకు ఎంత గౌరవం ఉందో తెలుసు. అలాగే మనకు మంచి రచన చదువుతున్నప్పుడు మనం ఎంత రిలీఫ్ అవుతామో కూడా తెలుసు. కాబట్టి సమాజానికి సాహిత్యం యొక్క అవసరం చాలా ఉంటుంది. అది ఎల్లకాలం ఉంటుందన్నమాట. దాంట్లో రెండు రకాలు ఉంటాయి సాధారణంగా. ఒకటి సమకాలీనము, సార్వకాలీనం అని రెండు ఉంటాయి. సమకాలీనం అంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కొరకు చేసేటువంటి పనులు. అంటే ఇప్పుడు ఉద్యమాలు వస్తాయి, ఆ ఉద్యమాలకు సంబంధించిన సాహిత్యం వస్తుంది, ఆ ఉద్యమం పోగానే సాహిత్యం పోతుంది. సార్వకాలీనమైనటువంటిది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఏ ఉద్యమాలకు వచ్చినా, ఏది వచ్చినా, ఎప్పుడు పోయినా అది అలాగే ఉంటుంది. ఉదాహరణకి మీరు రామాయణం తీసుకోండి. రామాయణం చెప్పేటువంటి మనకు తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల అనుబంధం, అన్నదమ్ముల యొక్క అనుబంధం, ఇవాటి కూడా మనం చెప్పుకుంటాం. అంటే కారణం ఏమిటి, సార్వకాలీనమైనటువంటిది చెప్తూ ఉంటాం. అట్లా మనకు సమాజంలో అవి ఉంటాయి. అందుకని ఆ భామవుడు అలా చెప్పాడనమాట. అగో ఆ అంత గొప్ప ప్రయోజనం ఉంది కనుకనే కవులు సాహిత్య సృష్టి చేస్తారు, సౌహృదయులు సాహిత్యాన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడే చెప్తాను. ఇగో ఈ అబ్బాయి మహమ్మద్ రఫీ, ముస్లిం అబ్బాయి, ఫోన్ పట్టుకున్నటువంటి అతను నా దగ్గర రీసెర్చ్ స్కాలర్, నా పిహెచ్డి చేస్తున్నాడు నా దగ్గర యూనివర్సిటీలో. వాస్తవంగా అతడు మహమ్మదీయుడు. వాస్తవంగా ఎంఏ తెలుగు చేశాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా చేశాడు. ఇప్పుడు ఎంఏ తెలుగు పండిట్ అతను. మహమ్మదీయుడైనా తెలుగు చక్కగా పద్యాలు బ్రహ్మాండంగా చదువుతాడు. ఆయన ఇప్పుడు 10th క్లాస్, మామూలు ఏదో 1, 2 కాదు, 10th క్లాసు చెప్తున్నాడు. అతనికి మొన్న భూపాలపల్లి మండలంలో బెస్ట్ టీచర్గా కూడా ఏదో తీసుకున్నాడు. అతను తెలుగు పండితులు చాలామంది ఉన్నారు కూడా. అంత చిన్న వయసులోనే ఎంఏ చేసి, అంటే చెప్తున్నాను అతను నా దగ్గరని కాదు, మా దగ్గర డిపార్ట్మెంట్లో
పిహెచ్డి చేయాలంటే చాలా కాంపిటీషన్ ఉంది. రీసెర్చ్ స్కాలర్కి సీట్ రావాలంటే 5 సీట్లు ఉంటాయి, 150 మంది రాస్తారు. ఆ 150 మంది రాసిన అబ్బాయి సెలెక్ట్ అయ్యింది దాంట్లో మా దగ్గర పిహెచ్డికి. అంటే నేను చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ ఈ సాహిత్యానికి అనేటువంటి ఒక విశాలమైనటువంటి మనకు అది ఉంటుంది. ఆ విధంగా అందరి చేత ఉండేటువంటి ప్రేమింపబడేటువంటి సాహిత్యాన్ని ఇవాళ మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఒక పాలడుగు రత్నాకరరావు గారి ఆధ్వర్యంలో మనందరం కూడా గ్రామాన్ని గురించి అందరు పెద్దలు చెప్పారు. ఇప్పుడు చంద్రమోహన్ గారు, ఆచార్యుల వారు, వీరు అందరు చెప్పారు. వాస్తవమే. నాకు అనిపిస్తుంది ఒక కవి రాస్తాడు పోతన, ఆయన చాలా వెనకటి అతను, ఇక్కడి వాడు కాదు, ఆంధ్ర అతను. మళ్ళీ ఆయన ఏం రాస్తాడంటే, పోతన్న దున్నిన పొలమునై పుట్టకపోతిని గదా, పోతన్న కాసిన గేదెలనై పొలమును దున్నకపోతిని కదా. ఈ సారాంశము పద్యం మీద ఉంది పెద్దగా. చివరికి ఏమంటాడు, పోతన భాగవతమును రాసిన కలమునై కాకపోతిని కదా. అంటే ఎంత ఆరాటపడతాడంటే ఆ పోతన ఆ బొమ్మెరలో ఏ చిన్న ఒక పచ్చిక గడ్డి మొక్కలాగా పుట్టినా నా జీవితం ధన్యమైపోయేది. నేను ఇంత పెద్ద పేరు వచ్చిన కవి ఆయన. అక్కడ పుట్టాను, పేరు వచ్చింది, ఎంతగా ఉంది, కానీ నాకు ఇదంతా తృప్తి లేదు. ఆ బొమ్మెరలో ఆ పోతన కాలంలో ఇట్లా ఉంటే సరిపోయేది కదా అన్నాడు. అంటే కాకుండా ఇవాళ మనం ఈ పాలడుగు రత్నాకరరావు గారి పుస్తకంలోకి వచ్చినప్పుడు వారు మాకు గూడూరు గ్రామంలో ఒక విశిష్టమైన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి కొంతమంది అనుకుంటాను నేను అప్పుడప్పుడు. దాని లిస్టులో వారు కూడా ఒకరు ఉంటారు. ఎందుకు అనంటే మా గూడూరు గ్రామాన్ని గురించి అడుగడుగున ప్రతి వ్యక్తి గురించి తెలియదు అనేటువంటి మాట లేకుండా చెప్పే ఒకే ఒక వ్యక్తి సమకాలీనంలో రత్నాకరరావు గారే. కూడా మాకు చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు, చాలా ప్రాంతాలు తెలియని ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న జనాభాలో ప్రతి వ్యక్తి గురించి, మీరు చిన్న వ్యక్తిని గురించి, పెద్ద వ్యక్తిని గురించి, ప్రతి వ్యక్తిని గురించి అడగండి, ఆయన వాడి పుట్టు పూర్వతరాలు మొత్తం చెప్పేస్తాడు. అలాగే అక్కడ అంగుళం ఉండేటువంటి గూడూరు గ్రామానికి అంగుళం యొక్క పొలం గురించి, మన భూమి గురించి చెప్పమంటే కూడా స్పష్టంగా చెప్తాడు. అంటే అంత సమగ్రమైనటువంటి గ్రామాన్ని కూర్చున్నటువంటి ఒక వారికి అవగాహన. అంటే నేను వేరే అనడం కాదు, వాస్తవంగా నేను అబ్జర్వ్ చేసి అంటున్నాను ఇది. అంతకుముందు నేను కూడా అందరిలాగానే అనుకున్నాను. ఈ మధ్యలో కొద్దిగా సాన్నిధ్యం పెరిగిన తర్వాత వారు మాట్లాడుతూ ఉంటే, వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే తేడా కనిపిస్తుంది స్పష్టంగా. అది ఎంత వాస్తవానికి దగ్గరగా అలా ఉన్నారు. వారు ఇప్పుడు సాహిత్యంలో మరి మనకు 3 పుస్తకాలు అందించారు. వాస్తవంగా ఈ రచనకు, కవికి, సాహిత్యానికి వయసుతో సంబంధం లేదు. వాస్తవంగా మొన్నటి వరకు వారు ఏమీ రాయలేదు నాకు తెలిసి. ఇప్పుడే వారికి ఆ ఊహలు వచ్చి గత కొద్ది కాలం నుంచి రచనలు చేస్తూ ఉన్నారు. అంతర్ముఖీనంగా, బహిర్ముఖీనము, అంతర్ముఖీనం 2 ఉంటాయి. అంటే బయట సమాజాన్ని గురించి రాయటం అనేది ఒకటి ఉంటుంది. అంతర్ముఖంగా మనం అనుభవిస్తూ మన మనస్సులో కలిగినటువంటి విషయాలను వ్యక్తీకరించడం 2 ఉంటాయి. వీరు ఇప్పుడు ఇచ్చినటువంటి 3 కవితా సంపుటులు కూడా అవి అంతర్ముఖీనమైనటువంటివి. అంటే వారే చెప్పగలుగుతారు, వేరే ఎవరు చెప్పలేరు. అవి అంతర్ముఖీనం ఎప్పుడు కూడా ఎవరికి మనమే చెప్పగలుగుతాం.
రమణ మహర్షి కావచ్చు, లేకపోతే జిట్టు కృష్ణమూర్తి గారు కావచ్చు, ఎవరైనా కూడా ఆ మాటలు వాళ్ళే చెప్పగలుగుతారు, వేరే వాళ్ళు ఎవరు చెప్పలేరు అవి. అట్లా వారి ప్రత్యేకతను ఆ కవిత్వాలను చూపిస్తూ చెప్తూ ఉన్నాడు. నిజంగా ఇప్పుడు పుస్తకం పేరు భావస్పందనలు అని పెట్టాడు. అంటే భావస్పందనలు అంటే ఏమిటి? ఇక్కడ భావానికి స్పందించడం లేదా భావం యొక్క స్పందనలు, భావమే స్పందన. ఇక్కడ వారికి కలిగినటువంటి భావాలకు స్పందించి రాస్తూ ఉన్నారు. సహజంగా ఏ కవైనా కూడా ఒక భావాన్ని స్పందిస్తేనే కవిత్వం వస్తుంది. కానీ ఇక్కడ వారు భావస్పందనలు కేవలం నా వరకే, నాకు ఏదో దగ్గరున్న వాళ్ళకరికే అని వారి భావన. కానీ ఇది ప్రతి వ్యక్తి కూడా భావించుకుంటే అందరి భావనలు అయిపోతాయి అవి. అది ఆ కవిత్వం యొక్క ప్రత్యేకత. ఎవరు కూడా, ప్రతి వ్యక్తి కూడా తనకు తాను భావించుకుంటే వస్తాయి. అదే గొప్పతనం. కవిత్వం యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే, మనం ఒక సినిమా చూస్తాం, సినిమా చూస్తే టీవీలో సీరియల్ చూస్తుంటారు, సినిమాలు చూస్తుంటాం, కొంతమంది ఏడుస్తారు టీవీలు చూస్తూ ఉండే. నిజంగా కూడా ఆ టీవీలో క్రికెట్ చూస్తుంటారు, చూస్తూ ఉంటే క్రికెట్ ఓడిపోతే వాడు టీవీని బలగొడతాడు ఆ కోపంతో. అట్లా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఏంటన్నమాట, ఏ సాహిత్యమైనా ఏ రచన అయినా మనం చదువుతూ ఉంటే అరే ఇది నా కథే, నేను చదివినట్టుగానే ఉంది, నాకు సంబంధించినట్టుగానే ఉంది అనే భావన రావాలి. అలాంటి భావనలు వీరిలో ఉన్నాయి. వారికి ఈ సభాముఖంగా పెద్దవాళ్ళు కాబట్టి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ అవకాశాన్ని మనందరూ కలిగించినందుకు వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మా పెద్దలందరూ కూడా ఇంత ఓపికగా ఉన్నారు, వాళ్ళందరం చాలా సంతోషంగా ఉంది. మా గ్రామస్తులు చాలామంది కలవాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ చాలామందికి ఇస్తూ ఉన్నాను. జై హింద్. ముఖ్యంగా ముఖ్యంగా మా నారాయణ గారు, తర్వాత విజయ గారు, తర్వాత రామకృష్ణ గారు, వీళ్ళందరూ సహకారంతో ఇవాళ ఈ పుస్తకం మీ ముందు తీసుకురావడానికి నా ఉద్దంతో అయ్యేంత కాదు, భావనలు నారాయణంత మాత్రాన, భావస్పందన నారాయణంత మాత్రాన, అక్షర రూపానికి రావడానికి మాత్రం వీరంతా కూడా సహకరించారు. వీరందరికీ నేను ముందుగా శిరస్సు నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి పుస్తకానికి తీసుకురావడానికి ఎంతో శ్రమ అవసరమవుతున్నది. ఆ శ్రమలో నాతో పాటు వీళ్ళందరూ కూడా భాగమైంది, వీళ్ళందరూ కూడా నా శ్రమను పంచుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చెప్తున్నాను. తర్వాత నా ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి సాహిత్యపరంగా కానీ పోతుంటే సమాజపరమైన కానీ అంశాలేమి పెద్దగా లేకపోవచ్చు. ఎందుకంటే వాటిని సృజించే అర్హత కూడా నాకు లేకపోవచ్చు. కేవలం ఇందులో నా భావాలు, నా ఆలోచనలు, నా జ్ఞాపకాలనే ప్రస్ఫుటింపజేసుకున్నాను. పోతుంటే బంధువులతోటి కానీ ఊరితోటి కానీ నాకు 3 తరాల అనుబంధం ఉన్నది. ఈ 3 తరాల అనుబంధాన్ని నేను విస్మరించలేను. ఎందుకంటే ఆ ఊరిలో పుట్టిన దగ్గర నుంచి 50 సంవత్సరాలు ఆ ఊరితో నాకు పెనవేసుకున్నటువంటి అనుభవం ఉంది. మా ఊరిలో ఎంతోమంది మేధావులు, ఎంతోమంది విద్యావేత్తలు, ఎంతోమంది విజ్ఞానవేత్తలు, వారి ముందట నేను పిలగానే వారి ముందట కనీసం నాకు ఇట్లా కూర్చునే అర్హత కూడా లేదు, ఇవాళ మాట్లాడే శక్తి కూడా లేదు. ఎందుకంటే ఆ ఊరులో అటువంటి జ్ఞాన సంపన్నమైనటువంటి ఊరిలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. తర్వాత ఆ పదవీ విరమణ చేసిన తర్వాత మా మిత్రులు అందరం కలిపి
ఒక వేదికను రూపొందించుకున్నాము. ఆ వేదికలో పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నా సమకాలికులు ఉన్నారు. వీరందరం కలిసి ఇవాళ ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఆ వేదిక జరుపుకున్నటువంటి కార్యక్రమాలలో నేను బాగానే భాగస్వామ్యం చేసుకున్నా. నాకు వేదిక తరపున కూడా నాకు సహకారం ఎంతో లభించింది. తర్వాత పెద్దల అనుభవాలు నేను విస్మరించలేను. ఎంతోమంది పెద్దలు నాకు అనుభవాలు నాకు పంచిపోయిండ్రు. వాళ్ళని కూడా నేను తలుచుకుంటున్నాను ఈ పుస్తకం ద్వారా. అలాగే సమయభావం ఎక్కువైంది. నేను ఎక్కువగా తీసుకొని సమయాన్ని ఓపికను నాకు చేసుకోలేదు. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. నా ఆలోచనలు కానీ నా భావాలు కానీ ఏవైనా నేను అక్షర రూపంలోనే పంచుకోవడం జరుగుతున్నది. ఇంకెంతో పంచుకోవాల్సిన ఉన్నది. నా శక్తి కనుక ఉంటే ప్రతి ఒక్కరితోటి నాకున్న అనుబంధాన్ని నేను ఏదో విధంగా రుణం తీర్చుకునే అవకాశం నాకు ఈ అక్షరాలు కల్పిస్తాయి. ఈ పుస్తకం రూపంలో నాకు చివరిదాకా నాకు వాళ్ళ సహకారం ఉంటుంది, ఉండాలని, ఇంకా ప్రజల అనుభవాలు నాకు ఇవ్వాలని నేను ఈ సమావేశం పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శుభం. ఇవన్నీ చెప్పారు కానీ వారి మొదటి గ్రంథాలు జనగామలో ఆవిష్కరణ అయింది. అంటే వారి ప్రభ ఎంతవరకు వస్తుంది అని చెప్పడానికి గూడూరు నుంచి జనగామ చేరింది మొదలు, జనగామ నుంచి ఇప్పుడు వరంగల్ చేరింది వారి ప్రభ. రేపు ఈ ప్రభ హైదరాబాద్ కూడా చేరుతుంది. అంటే వారి అంతా క్రమక్రమంగా విశాలమైనటువంటి తోడు వారి ప్రభ వెళుతుంది. అది వారి ఉన్నతికి ఒక కారణం. రెండవది, వీరన్నీ కూడా మనకు ఇంతగా వీరి పుస్తకాలు, వీరి రచన, వీరి కృషికి వెనక బ్యాక్గ్రౌండ్గా ఉన్నది మా పరాంకుశన్ సార్. ఇప్పుడు ఇందులో ఈ పేరు రత్నాకర్ రావు గారికి ఎంత వస్తుందో పరాంకుశన్ గారికి కూడా అంతే వస్తుంది. ఎందుకంటే అంతగా వారికి వెనక ఉండి అన్ని సహాయాలు అందిస్తూ అండదండగా ఉండి ఈ పుస్తకాలు బయట తీశారు పాపన్న పరాంకుశన్ గారు. కాబట్టి వారికి కూడా వారు చేసినటువంటి ఈ కృషికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది, మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తూ ముగిస్తున్నాను అన్నమాట.